లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్. శ్రీకాళహస్తి పరిధిలో అఘోరికి కారుకు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి నుంచి వెళ్తున్న క్రమంలో అఘోరి కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కారు ఎడమ భాగం నుజ్జునుజ్జైంది. అయితే ఈ ప్రమాదంలో అఘోరి సేఫ్ గా బయటపడింది. తాను సురక్షితంగా ఉన్నట్లు అఘోరి తెలిపింది. ఈ ప్రమాదం జరగడానికి కారుకి లైట్లు లేకపోవడంతో కారణంగా తెలుస్తుంది. శ్రీకాళహస్తి పరిధిలో అఘోరి కారుకు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి నుంచి వెళ్తున్న క్రమంలో అఘోరి కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కారు ఎడమ భాగం నుజ్జునుజ్జైంది. అయితే ఈ ప్రమాదంలో అఘోరి సేఫ్ గా బయటపడింది. తాను సురక్షితంగా ఉన్నట్లు అఘోరి తెలిపింది. ఈ ప్రమాదం జరగడానికి కారుకు లైట్లు లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. పోలీసులు వెళ్ళండి 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 అంటూ ఇగో ఇలా యాక్సిడెంట్ జరగడానికి కారణం కూడా పోలీసులే. లైట్ లేదు, కారుకు లైట్ లేదని నేను ఎంత మొత్తుకున్నా సరే, ఎంత వాళ్లకు ఆగండి మెకానిక్ వస్తున్నారు, మెకానిక్ ఆ లైట్ ఫిట్ చేస్తారన్నా కూడా, లైట్లు రావట్లేదన్నా కూడా ఒప్పుకోకుండా ఇగో ఇప్పుడు ఈ డివైడర్ కు తాకేలాగా చేసుకున్నారు. సింగల్ రోడ్ ఇది సింగల్ రోడ్. ఈ సింగల్ రోడ్ మీద డబుల్ రోడ్ కూడా కాదు, నేషనల్ హైవేనే, కానీ అట్నుండి ఇట్నుండి అంటే 2 లైన్స్ అంటారు. ఇగో ఇలా డివైడర్ కు తాకాల్సి వచ్చింది. దీన్ని మరి వీళ్ళు ఎలా తీసుకుంటారు అనేది పోలీసులకే వదిలేస్తున్నాను. చూడొచ్చు ఇప్పుడు బండి ఎంత డ్యామేజ్ అయిందనేది చూసుకోవచ్చు. ఇగో ఇంకా గట్టిగా ఏదైనా ఉంటే నా ప్రాణాలు పోయేటి. ఇదంతా పోలీసుల వల్లనే జరిగింది. హరహర్ మహాదేవ్. చూసుకోవచ్చు, ఇది తిరుపతి నుండి శ్రీకాళహస్తి నుండి శ్రీకాళహస్తి నుండి ఒక హైవే దాకుతుంది కదా, విజయవాడ వెళ్ళడానికి నేను హైవే ఎక్కాను. అక్కడ హైవే దాకా వచ్చారు, వచ్చుడుతోనే ఇగో ఇలా జరిగింది. దీనికి మాత్రం పోలీసులే బాధ్యత. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, నిన్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానని హల్చల్ చేసిన అఘోరి కారు యాక్సిడెంట్ కి గురైంది. అసలు యాక్సిడెంట్ కి కారణాలు ఏంటి? రత్న, ఏదైతే నిన్న శ్రీకాళహస్తిలో రాత్రి 7:30 గంటల సమయంలో స్వామివారిని దర్శనాన్ని అఘోరికి అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో ఉదయం ఏదైతే దిగంబరంగా వచ్చే స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే అధికారులతో పాటు పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. చివరికి ఆమె ఎర్రటి వస్త్రాలు ధరించి రాత్రి 7:30 గంటల సమయంలో దర్శనానికి రాగా అధికారులే దగ్గరుండి దర్శనం చేయించారు. ఆ తర్వాత ఆమెను ఏదైతే కడప జిల్లా వైపు మళ్లించారు. ఈ నేపథ్యంలో ఆమె అన్నమయ్య జిల్లా నందలూరు సమీపంలో ఆమె కారు డివైడర్ గుద్దుకొని చిన్న కొద్దిపాటి ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఆమె సెల్ ఫోన్ ఉదయం 7:30 గంటల నుంచి ఆఫ్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఆమె సన్నిహితులతో మాట్లాడితే కారుకు లైట్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు నా కారుకు లైట్లు లేదన్నప్పటికీ తనను బలవంతంగా జిల్లా దాటించారంటూ కూడా ఆమె మాట్లాడినట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఆమె తిరుపతి జిల్లా నుంచి ఆమెను బయటికి పోలీసులు పంపించారు. ఈ ఘటన ఈ సమయంలోనే కారుకు లైట్లు లేకపోవడం వల్ల డివైడర్ గుద్దుకుని కారు ముందు భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. రత్న, రైట్, థాంక్యూ దామోదర్. పోలీసులు వెళ్ళండి 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 అంటూ ఇగో ఇలా యాక్సిడెంట్ జరగడానికి కారణం కూడా పోలీసులే. లైట్ లేదు, కారుకు లైట్ లేదని నేను ఎంత మొత్తుకున్నా సరే, ఎంత వాళ్లకు ఆగండి మెకానిక్ వస్తున్నారు, మెకానిక్ ఆ లైట్ ఫిట్ చేస్తారన్నా కూడా, లైట్లు రావట్లేదన్నా కూడా ఒప్పుకోకుండా ఇగో ఇప్పుడు ఈ డివైడర్ కు తాకేలాగా చేసుకున్నారు. సింగల్ రోడ్ ఇది సింగల్ రోడ్. ఈ సింగల్ రోడ్ మీద డబుల్ రోడ్ కూడా కాదు, నేషనల్ హైవేనే, కానీ అట్నుండి ఇట్నుండి అంటే 2 లైన్స్ అంటారు. ఇగో ఇలా డివైడర్ కు తాకాల్సి వచ్చింది. దీన్ని మరి వీళ్ళు ఎలా తీసుకుంటారు అనేది పోలీసులకే వదిలేస్తున్నాను. చూడొచ్చు ఇప్పుడు బండి ఎంత డ్యామేజ్ అయిందనేది చూసుకోవచ్చు. ఇగో ఇంకా గట్టిగా ఏదైనా ఉంటే నా ప్రాణాలు పోయేటి.
ఇదంతా పోలీసుల వల్లనే జరిగింది. హరహర మహాదేవ్. చూసుకోవచ్చు, ఇది తిరుపతి నుండి శ్రీకాళహస్తి నుండి తిరుపతి శ్రీకాళహస్తి నుండి ఒక హైవే దాకుతుంది కదా, విజయవాడ వెళ్ళడానికి నేను హైవే ఎక్కాను. అక్కడ హైవే దాకా వచ్చారు, వచ్చుడుతోనే ఇగో ఇలా జరిగింది. దీనికి మాత్రం పోలీసులే బాధ్యత. ఎందుకంటే లైట్లు కూడా వేపించుకుంటా అన్నా కూడా వాళ్ళు నన్ను పట్టించుకోకుండా మీరు వెళ్ళండి ఇక్కడ ఉండొద్దు, మీకు ఏం జరిగినా పర్లేదు కానీ వెళ్ళండి అన్నట్టు మాట్లాడి ఆ పెట్రోల్ పంపులో కూడా అంతమంది వచ్చి నన్ను ఎల్లగొట్టారు. ఆ ఎల్లగొట్టిన తర్వాత ఇగో ఇలా జరిగింది. దీనికి మొత్తం పోలీసులే బాధ్యత. For more videos like this, subscribe Big TV channel.